అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరాయి. మృతులు హిడ్మా, అతని భార్య రాజక్క, టెక్ శంకర్, దేవ్, సురేష్, నారాయణ మృతదేహాలకి ఏరియా ఆసుపత్రిలో మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మార్చురి పరిసర ప్రాంతాలకి ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక దళాలతో భద్రత ఏర్పాటు చేశారు. మృతి చెందిన మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులెవరూ ఇంకా ఆసుపత్రి వద్దకు చేరుకోలేదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని టైగర్ క్యాంప్ వద్ద ఈ తెల్లవారుజాము జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల 6 మృతదేహాలని కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మనం ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఈ ఏరియా ఆసుపత్రి దగ్గర చూసినట్లయితే గ్రహణ్ స్థలాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి ఎవరు కూడా ఈ మార్చురీ దగ్గర ఉన్నారు. ఈ మార్చురీ దగ్గరికి ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా ఈ గ్రహణ్స్ దళాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ పహారా కాయటం జరుగుతున్నది. అయితే మరో కొద్దిసేపట్లో రాజమండ్రి మెడికల్ కళాశాల సంబంధించిన సూపరింటెండెంట్ అక్కడ నుంచి ఇక్కడ రంపచోడవరం వచ్చిన తర్వాత ఇక్కడ మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళందరూ కూడా చేరుకోవడానికి ఈ రోజు రాత్రికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ వాళ్ళకి ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ పోలీసు బలగాలు అయితే కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ ఛత్తీస్గఢ్లోని కాగర్ ఆపరేషన్ తీవ్రతరం చేయటం కావడంతో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నుండి ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకోవటానికి హిడ్మా అని చెప్పేసి మావోయిస్టు కీలక నేత ఇక్కడికి రావడం జరిగింది. ఆ మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు వాళ్ళకి సంబంధించిన ఈ వాళ్ళకి సంబంధించిన మావోయిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన బెటాలియన్ అంతా కూడా ఇక్కడ మారేడుమిల్లిలో తలదాచుకోవడం జరిగింది. ఇంటెలిజెన్సీ వాళ్ళు 2 రోజుల కిందట అందించిన సమాచారం, పక్కా సమాచారంతో పోలీసులు కాల్పులు జరిపి వీళ్ళ 6 కూడా హతమార్చడం జరిగింది. అయితే మరో కొంతమంది ఇక్కడి నుంచి కూడా పరారైనట్టుగా పోలీసులు చెప్పడం జరుగుతున్నది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మడవి హెడ్మా సొంత గ్రామం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని పూర్తి గ్రామం. ఆ గ్రామం నుంచి ఇక్కడికి వాళ్ళ బంధువులు ఎవరైనా రావాలన్నా 2-3 రోజులు టైం పడుతుందని చెప్పి స్థానికులు చెప్పడం జరుగుతున్నది. దక్షిణ బస్తార్లోని దండకార్యంలో తిరుగులేని పట్టున్న హెడ్మాకు ఉండటం జరిగింది. అయితే తిను బాల్యంలోనే మావోయిస్టు పార్టీలోని బాలల సంఘంలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగాని వరకు కూడా హెడ్మా ఎదగడం జరిగింది. అయితే మావోయిస్టు పార్టీ యాక్షన్ టీము సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ మడవి హెడ్మా చూసినట్లయితే మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ దాడుల్లోని కూడా కీలకంగా వ్యవహరించి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా హెడ్మా ఉండటం జరిగింది. హెడ్మాపై కోటి, ఆయన భార్య పైన 50 లక్షల రూపాయలు కూడా రివార్డు ఉండడం జరిగింది. అలాగే హెడ్మాకు సంబంధించి హిందీ, గోండి, కోయా, తెలుగు, బెంగాలీ వంటి భాషలపై కూడా అతనికి పట్టు ఉండడం జరిగింది. 2010 సంవత్సరం ఏప్రిల్ 6న అప్పటి ఉమ్మడి గంతివాడ జిల్లాలోని తాడిమెట్ల చింతలవారు అటవీ ప్రాంతంలో కూడా సిఆర్పిఎఫ్ బలగాలపై బలగాలపైన కూడా దాడులు కూడా చేయడం జరిగింది. అదే ఘటనలోని ఒకే అటాక్లో 76 మందిని అలాగే చంపడం జరిగింది. అలాగే 1917లోని ఒక 20 మందిని చంపడం జరిగింది. అయితే 2021 సంవత్సరంలోని బేజాపూర్ జిల్లాలోని 23 మంది జవాన్లు మృతి చెందిన ఘటనలో కూడా ఈ హెడ్మా కీలక పాత్ర పోషించడం జరిగింది. అప్పటి నుంచి చూసినట్టయితే హెడ్మా కోసం ₹1 కోటి కూడా రివార్డు ప్రకటించారు. చాలాసార్లు పోలీసులు హెచ్చరించడం జరిగింది. మావోయిస్టుని వృత్తిని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి పలుమార్లు కోరినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులోనే చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మావోయిస్టులు సంబంధించి ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోని ఆ ఘటనా స్థలం నుంచి కూడా పలు ఆయుధాలను కూడా పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. AK-47 2 పిస్టల్ ఒకటి,
అలాగే ఈ రివాల్వర్ సింగిల్ బ్యారెల్కి సంబంధించి ఒకటి రివాల్వర్ ఒకటి కూడా చేసుకున్నారు. అలాగే ఎలక్ట్రికల్ డెటర్నేటర్లు ఒకటి, అలాగే నాన్ ఎలక్ట్రికల్ డెటర్నేటర్లు, అలాగే పేలుడుకు ఉపయోగించే ఇతర పదార్థాలను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే తీవ్రంగా అంటే పోలీసులకి అలాగే ఈ మావోయిస్టులకి జరిగిన ఈ తీవ్ర కాల్పుల్లో చూసినట్లయితే ఈ మావోయిస్టులు సంబంధించి హెడ్మా యొక్క భార్య రాజక్క మృతి చెందడం జరిగింది. అలాగే చెల్లూరు నారాయణమ్మ, సురేష్, టేక్ శంకర్, అలాగే మళ్ళు దేవ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. వీళ్ళందరికీ ఈ మృతదేహాలన్నిటికీ కూడా మరికొద్ది సేపట్లోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడ చూసినట్లయితే మాచూరి దగ్గర ప్రత్యేకంగా ఇక్కడ గ్రహణ స్థలాలతోటి ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కూడా వాళ్ళ యొక్క మావోయిస్టుల యొక్క ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను కూడా అప్పగిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతున్నది. అంతవరకు కూడా ఇక్కడ ఎవరు కూడా ఈ రంపచోడవరం మాచురి ప్రాంతానికి ఎవరు కూడా తరలి రాకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రంపచోడవరం. మావోయిస్టులు అడవిని వదిలి ఆంధ్రప్రదేశ్లో మకాం వేశారు. దీంతో ఇటు గ్రే హౌండ్స్ దళాలు ప్రత్యేకంగా సోదాలు చేసి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 32 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఆ తర్వాత ఏలూరులో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అడవి నుంచి దాదాపు 60 నుంచి 70 మంది మావోయిస్టు అగ్రనేతలు ఏపీకి వచ్చినట్టుగా పక్క సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కంబైన్డ్గా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది పట్టుబడ్డారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు అడవిని వదిలి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో మకాం వేసినట్టుగా పక్క సమాచారంతో పోలీసులు ఏపీలో హైలైట్ విధించారు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్లలో తలదాచుకున్నట్టుగా సమాచారం అందడంతో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. అసలు వీళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు, దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సోదాలు. పట్టుబడ్డ మావోయిస్టులను అరెస్టు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఎన్కౌంటర్ నేపథ్యంలో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆపరేషన్ స్పీడప్ చేశారు. పోలీసులకు మించి వ్యూహాలు రచిస్తాడు. ఒక్కసారి ప్లాన్ వేస్తే తిరుగుండదు. గెరిల్లా వార్కు మారుపేరతడు. తనకున్న మాస్టర్ మైండ్తోనే చాలా బలగాలను మట్టుబెట్టాడు. అంబూజ్ గాడులు చేయడంలో ట్రాక్ రికార్డు ఉంది. బలిమెల లాంటి ఘటనలు ఆయన వేసిన ప్లాన్లో భాగమే. పార్టీని విస్తరించడంలో తనకు తానే సాటి. మావోయిస్టు పార్టీలో అత్యంత స్పీడ్గా ఎదిగిన నేతల్లో హిడ్మా ఒకరు. అలాంటి వ్యక్తి టార్గెట్గా భారత బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహించాయి. అతన్ని లేపేస్తేనే మొత్తం మావోయిస్టు పార్టీ అంతమవుతుందని పోలీసులు భావించారు. ఏఓబీలో తిష్ట వేసిన వారిని మట్టుబెట్టాలని చూశారు. 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నార్ దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను హతం లాంటి ఘటనలకు నేతృత్వం వహించింది హిడ్మాయే. భారీ ఆపరేషన్స్ లో హిడ్మాదే మాస్టర్ మైండ్. హిడ్మా ఆధ్వర్యంలో మొత్తం 26 ఆపరేషన్లు జరిగాయి. ఛత్తీస్గఢ్ లాంటి పట్టున్న దండకారణ్యం నుంచి కర్రెగుట్టలు, అటు నుంచి నేషనల్ పార్క్, ఇలా ఒకదాని వెనకాల ఒకటి భారత భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. దాంతోనే పార్టీని కాపాడుకునేందుకు హిడ్మా లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు మావోయిస్టు నేత మాడ్వి హిడ్మా. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందాడు. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు హిడ్మా. రాష్ట్ర సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్,
హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపుంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో అతడికతడే సాటి. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నాడు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. కేంద్ర కమిటీలో ఉన్న అత్యంత పిన్న వయస్కుడు హిడ్మాని. అతడిపై ₹1 రివార్డు ఉంది. ఆయన చాలా సౌమ్యంగా, మృదువుగా మాట్లాడతారని చెప్తారు. ఆయన మాట తీరు వింటే ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది అని అనుకుంటారంతా. సౌమ్యంగా మాట్లాడే ఆ హిడ్మాయే దాదాపు 10కి పైగా దాడుల్లో పదుల సంఖ్యలో భద్రతా బలగాల మరణానికి కారకుడయ్యాడు. మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరాడు మాడ్వి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం ఆయన సొంతూరు. ఆ గ్రామం నుంచి దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. కొత్త వ్యూహాలు వేస్తాడు, ఎత్తులకు పై ఎత్తులేస్తాడు. అందుకే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల సమయంలో హిడ్మాను కాపాడుకోవడమే పార్టీ పనిచేసింది. అతడొక్కడు చాలు పార్టీని నడిపిస్తాడనే భావన మావోయిస్టు పార్టీలో ఉంది.